కాసేపట్లో సీఎల్పీ సమావేశం జరగనుంది. హైటెక్ సిటీలోని ఒక హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ కాబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై చర్చిస్తారు. పార్టీ నిర్మాణం, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపైన దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కాసేపట్లో సీఎల్పీ సమావేశం జరగబోతోంది. హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఒక హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ కాబోతున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై కూడా చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ నిర్మాణం, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపైన దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు లైవ్ లో. చారి, మరి కాసేపట్లో సీఎల్పీ సమావేశం జరగనుంది. సమావేశంలో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది? ముఖ్యంగా కొద్దిసేపట్లోనే సీఎల్పీ సమావేశం ప్రారంభం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ నియామకం తర్వాత మొదటిసారి సీఎల్పీ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పీసీసీ చీఫ్ కి అభినందనకు సంబంధించినటువంటి ఒక తీర్మానాన్ని చేసే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అలాగే ఎమ్మెల్యేలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. వీటితో పాటుగా నామినేటెడ్ పదవులు రెండవ విడత ఇచ్చేటువంటి అవకాశాల మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి కూడా దిశానిర్దేశం చేయాలనేటువంటి ఆలోచన కనపడుతుంది. చాలా రోజులుగా వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లే అంశంలో కొంత వెనకబడి ఉన్నారనేటువంటి అంశానికి సంబంధించి ప్రభుత్వం ఒక అభిప్రాయంతో ఉంది. కాబట్టి వీటన్నిటినీ కూడా ఎమ్మెల్యేలందరినీ కూడా తిరిగి ఆయా పనుల్లో నిమగ్నమయ్యే విధంగా దిశానిర్దేశం చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలకు అధికార పార్టీ నుంచి ధీటుగా సమాధానం చెప్పడం లేదనేటువంటి ఒక అభిప్రాయం అయితే పార్టీ వర్గాల్లో, పార్టీ శ్రేణుల్లో ఉంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా కొంత క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రస్తుతం సీఎల్పీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి, పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. పీసీసీ చీఫ్ గా ఉన్నట్టు కొత్తగా నియామకమైనటువంటి మహేష్ గౌడ్కి అభినందించడంతో పాటుగా పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చించబోతున్నారు. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి, కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళకి మధ్య కొంత గ్యాప్ ఉంది. వీటికి సంబంధించినటువంటి కొన్ని ఫిర్యాదులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా పార్టీ నాయకత్వం, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం ఇచ్చే క్రమంలో భాగంగానే ఇవాళ సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. మరి కాసేపట్లోనే సీఎల్పీ సమావేశం జరగబోతోంది. హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఒక హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సీఎల్పీ భేటీ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, అలాగే ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి కూడా ఇలా పలు అంశాలకు సంబంధించి నేతలు చర్చించబోతున్నారు. పార్టీ నిర్మాణం, అలాగే నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపైన కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యమంత్రి.